ఒక అందమైన పల్లెటూరులో చిన్న గుర్రం ఉండేది. ఆ గుర్రం పేరు చిట్టి. చిట్టి తెలుపు రంగులో మెరిసే జుట్టుతో చాలా ముద్దుగా ఉండేది. ఉదయం లేస్తేనే పొలాల దగ్గర పరుగులు తీస్తూ పూల మధ్య ఆడుకుంటూ ఉండేది. ఊరిలోని పిల్లలు చిట్టిని చూసి చాలా ఇష్టపడేవారు. చిట్టికి ఒక మంచి గుణం ఉంది. ఎవరు పిలిచినా వెంటనే దగ్గరికి వచ్చేది. పిల్లలు దానిమీద కూర్చొని ఆడుకోవాలనుకుంటే అది ఓపికగా నిలబడి ఉండేది. పెద్దలు కూడా ఆ చిట్టి నిజంగా మన ఇంటి బిడ్డలాంటిదే అని అనుకునేవారు. ఒకరోజు గ్రామంలో పెద్ద పండుగ జరిగింది. ఊరి పెద్దలు గుర్రపు సవారీ పోటీ పెట్టాలని నిర్ణయించారు. అందరూ తమ గుర్రాలను అలంకరించి తీసుకొచ్చారు. చిట్టి కూడా తన యజమానితో వచ్చింది. చిట్టికి కాంతివంతమైన ఎరుపు రంగు కప్పు వేశారు. అందరూ చూసి ఆశ్చర్యపోయారు. పోటీ మొదలైంది. పెద్ద పెద్ద గుర్రాలు వేగంగా పరుగులు తీస్తున్నాయి. చిట్టి మాత్రం చిన్నదే కాబట్టి అందరూ అది గెలవదని అనుకున్నారు. కాని పోటీ మొదలయ్యాక చిట్టి వేగంగా, చాకచక్యంగా పరుగెత్తింది. ఇతర గుర్రాలు దారి తప్పగా చిట్టి మాత్రం సరైన దారిలో ముందుకు వెళ్ళింది. చివరికి పోటీ ముగిసేసరికి చిట్టి మొదటి బహుమతి గెలిచింది. గ్రామమంతా చప్పట్లు కొట్టింది. పిల్లలు చిట్టి జయహో అని అరుస్తూ సంతోషించారు.